అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఎప్పుడు విడిపోయారు ఇద్దరి మధ్య? ఎప్పుడు విడిపోయేంతలా ఏం గొడవ జరిగింది? అప్పటిదాకా రాజ్ తరుణ్ తనతో పాటే కలిసి ఉన్నాడు, 3 ఏళ్ల పాటు కలిసి ఉన్నారని చెప్తున్నారు కదా. ఎప్పుడు వాళ్ళిద్దరు డిఫరెంట్ అవ్వాల్సి వచ్చింది? ఈ ఆధార పరిచయాలు పెరిగిన తర్వాత అయితే ఎవరెవరో వ్యక్తులు వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఆ పేర్లు నేను చెప్పను, అందరికి తెలిసినవి నోటెడ్ పేర్లు అండి, తిరుగుతున్నాయి నా నోట్. అంటే పరిచయాలంటే తను డ్రగ్స్ తీసుకుంటుందనే ఆరోపణ మీకుంది కాబట్టి దాని తాలూకా పరిచయాలు అంటారా, లేదంటే ఇంకేదైనా రాజ్ తరుణ్ ని ప్రేమించింది అన్నట్టుగానే ఇంకెవరైనా ప్రేమించి ఉంటుందని అనుమానమా? ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, లీగల్ కాంట్రాక్ట్స్. ఓకే, పరిచయాలు అంటే అవే ఎప్పుడైతే వచ్చాయో యాక్చువల్లీ ఇతను దూరం జరిగిపోయాడు. తన లైఫ్ దాని, థర్డ్ లైఫ్ వాడు ఒకే రూమ్ లో ఒకే రూఫ్ లో ఉండేవాడు. వసరాజు గారు, ఇల్లీగల్ కాంటాక్ట్సా అంటే మల్టిపుల్ గా ఉన్నాయా? నేను నా ఉద్దేశంలో కాంటాక్ట్స్ అనే అంటాను. ఓకే సరే, కాంటాక్ట్స్ అంటే మీరు చెప్తున్న ప్రకారంగా మల్టిపుల్ గా ఉన్నాయి. తనకి ఏదో ఒకటి రెండు కొన్ని ఆడియోలు, వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. సో తర్వాత డిఫరెన్స్ అయిపోయింది. సో డిఫరెన్స్ అయ్యే ముందే విల్లా తీసుకున్నారా? డిఫరెన్స్ అయిన తర్వాతే డిఫరెన్స్ అయిపోయారు, తేడా వచ్చింది. తర్వాత విల్లా తీసుకున్న తర్వాత విల్లాలకు షిఫ్ట్ అయినప్పుడు ఇద్దరు వచ్చారు, షిఫ్ట్ అయిపోయారు. ఓకే, విల్లాలకు వచ్చే టైంకి ఇద్దరికి రిలేషన్ లేదు సార్. ఇద్దరికి రిలేషన్ లేదు? లేదు. మరి ఎందుకు అలా చేశారు రాజ్ తరుణ్? వాళ్ళ బేస్ డిఫరెంట్ అయిపోయాయి, పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, రిలేషన్షిప్ లో ఉన్నారు. కృతజ్ఞత. తను ఒక అంటే తన ఇంట్లోనే ఒక రూమ్ తనకి ఫ్రీగా రెంట్కి ఇచ్చినట్టే. తను ఎప్పుడైతే అక్కడ హెల్ప్ చేసిందో అలాగే తను ఉండడానికి తనకి రూమ్ హెల్ప్ చేసేది అంతే. ఏంటి, ఆ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి వద్దు, తనతో ఏమి వద్దు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న అమ్మాయి, డ్రగ్స్ సేవిస్తున్న అమ్మాయితో మరొక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయినప్పుడు తనతో పాటు రాజ్తో పాటు తను షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వద్దు అంటే అక్కడ మళ్ళీ పెద్ద గొడవ, నువ్వు రావద్దు అంటే అక్కడే ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. మీరు చెప్తున్నవన్నీ వింటుంటే డైరెక్ట్ గా లావణ్య ఎంత తప్పు చేసిందో రాజ్ తరుణ్ తప్పుడు కనబడుతోంది. తప్పుని కూడా ప్రతిసారి తన స్వలాభం కోసం కప్పిపుచ్చే ప్రయత్నమే చేశాడు, కానీ ఏ రోజు బయటకు రాలేదు. ఆయన తను డ్రగ్స్ తీసుకోవడం నేరమని తెలిసినా కూడా బయటకు రాలేదు. అది తప్పు అంటే తన కెరీర్ కోసం తను తాపత్రయపడ్డం అన్నది జరిగింది. అది సమాజం దృష్టిలో తప్పు అయితే అయ్యిండొచ్చు. సో విల్లాలో కూడా ఇద్దరే ఉండేవారా? రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరే ఉండేవారా? ఇంకెవరైనా ఉండేవారా వారితో పాటు? విల్లాలో వచ్చేటప్పటికి రాజ్ తరుణ్ పైన రూమ్ లో ఉండేవాడు, కింద లావణ్య, ఇంకెవరెవరో వస్తుండేవారు, జనాలు, మనుషులు ఎవరో వస్తుండేవారు. ఇక్కడ యాక్టివిటీస్, డీటెయిల్, హడావిడ్లు అన్ని జరుగుతుండేవి. అయితే లావణ్య మొన్న ఒక వీడియోలో చూసాను, తను ఏమంటుందంటే ఈ విల్లాను కొనడంలో కూడా ప్రైవేట్ ఫైనాన్సియర్ దగ్గర నుంచి లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఫైనాన్స్ తీసుకొచ్చి కొనిందే. మీ ఐడియాలో ఉందా విల్లా కొనే సమయంలో? మీకు దృష్టిలో ఉందా యాజ్ ఏ పేరెంట్ గా? విల్లా కొనడం అన్నది నా దృష్టిలో ఉంది. ఓకే, అప్పుడు లావణ్య సహకరించలేదా? ఫైనాన్సియర్ దగ్గర లోన్ కోసం వాటికి వీటికి సహకరించలేదు? ఏమీ లేదు, మొత్తం పైసాతో ప్రతి పైసా రాజ్ తరుణ్ కష్టార్జితం. ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఇల్లు కట్టిన తర్వాత తను ఏమీ హెల్ప్ చేయలేదు. తర్వాత ఏంటంటే హెల్ప్ అయిన తర్వాత, ఇల్లు అయిన తర్వాత ఇంటి మీద ఎవరి మీద ఏ పొలిటీషియన్ దగ్గర కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. కన్ఫర్మ్ సార్. ఓకే సార్, లావణ్య చెప్తున్నా వాస్తవం లేదైతే? వాస్తవం లేదు సార్. అయితే ఇక్కడ వాళ్ళు డిఫరెన్షియేట్ అయిన తర్వాత కూడా, వాళ్ళు వద్దని ఒకరు చూసుకున్న తర్వాత కూడా ఇద్దరు కలిసి అదే విల్లాలో ఉన్నారు. ఇదే విల్లాలో ఉన్నారు. ఓకే, రాజ్ తరుణ్ ఉంది, ఆ పై ఒక రూమ్ ఉంది, ఒక రూమ్, ఆ రూమ్ లో తనకి అతని రూమ్ కే పరిమితం. అక్కడ ఉండడం, స్క్రిప్ట్ రాసుకున్నా, పుస్తకాలు చదువుకున్నా,
ఏం చేసినా ఒకవేళ స్టోరీ డిస్కషన్స్ అవి అయితే బయటికి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, అక్కడ చేసుకునేవాడు. అంతే, ఆ రూమ్కే ఎంత విల్లా ఉన్నా అతను ఆ రూమ్కే పరిమితం. ఓకే. మిగతా అంతా తన హయాంలోనే ఉంటుంది, తన హడావిడి గుహల. పోనీ మీకు ఎప్పుడైనా ఇవన్నీ జరుగుతాయి. లావణ్య కాల్ చేసేదా, అంటే మీ ఆరోగ్య సమస్యలు తెలుసుకునేది? అప్పటి వరకు మీరు ఇంకా హైదరాబాద్ రాలేదు కాబట్టి బిఫోర్ బిల్లా, సో మీ గురించి మీతో నాకు మాట్లాడడం. ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే. ఆ కన్సర్న్ లేదు సార్. ఓకే. పోనీ మీరైనా మాట్లాడేవారా? అంటే రాజ్ తరుణ్ పదే పదే మీకు చెప్పేవాడు అంటున్నారు కాబట్టి, మీరు మొదట్లో వచ్చినప్పుడు రిసీవింగ్ బాగానే ఉంది. పదే పదే కాదు, 1 or 2 times. ఉమ్, ఈ స్టేజ్ వచ్చి వాడు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఒకసారి 1 or 2 times మనకు చెప్పాడు. మేము ఏం హెల్ప్లెస్, మాకు వాయిస్ లేదు సార్. ఇక్కడికి వచ్చి మాట్లాడేంత ధైర్యం, మాట్లాడేమా ఇంకా బూతులు, ఆడాడి 100 బూతులు, తిట్లు. ఉమ్, మేము తనతో మాట్లాడే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు, ఓకే. మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఉమ్. అది మేము చెప్పలేని పరిస్థితి. అదే మాకు అంటే మీరు రాజ్ తరుణ్ ఇంతలా బాధపడిపోయి, నేను ఇంతలా బాధించబడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, పీక్స్ లో వెళ్ళాక మీకు చెప్పానన్నారు కాబట్టి, ఏ రోజైనా మీరు లావణ్యకి ఫోన్ చేసి ఇలా కాదమ్మా, ఇలా ఎందుకు చేస్తున్నావు అడగడం కానివ్వండి, క్వశ్చన్ చేయడం కానివ్వండి, సలహా సూచన ఇవ్వడం కానివ్వండి? ఒకసారి ఇంట్లో టీవీ పగిలింది, పగలగొట్టింది. ఎందుకమ్మా టీవీ పగలగొట్టావు అని అడిగిన పాపానికి నోటుకు వచ్చినట్టు బండ బూతులు, లంచ కొడతాను వచ్చినట్టు తిట్టి 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 ఫోన్ పెట్టేసి, 10 నిమిషాల తర్వాత రాస్తాను ఫోన్ చేసి, అడిగి నీకు దాన్ని పెట్టాను, నేను చచ్చిపోతున్నాను, నీకు గొడవ అయిపోతుంది, క్లియర్ అప్ అయిందంటే మామూలుగా ఉండదు సార్. సారీ చెప్పు డాడీ అంటే, అప్పుడు నేను సారీ చెప్పాను. వాడు ప్రాంప్ట్ చేస్తుంటే, అమ్మా లావణ్య అంటే, అమ్మా ఇలా పొరపాటు అయిపోయింది, మరి ఎప్పుడు ఇలా అడగను అని సారీ చెప్పాను. ఇంకా అవసరం అనుకుంటే వచ్చి కాళ్ళు పట్టుకొని చెప్తానని కూడా చెప్పాను. అప్పుడు సద్దు మణిగింది. వీడు షూటింగ్కి వెళ్ళి వస్తాడు, అర్ధరాత్రి షూటింగ్కి వెళ్ళి వస్తాడు. ఆ టైంలో రాత్రి పడుకోవాలి, మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. నేను కానీ సారీ చెప్పకపోతే ఆ రభస రాత్రి అంతా తెల్లారులు కంటిన్యూ అవుతుంది. గోల పెడితే అలా కాలు పట్టుకుంటున్నాడు, నువ్వు బతిమాలు సారీ చెప్పి అంటే నేను సారీ చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో మేము ఫోన్ చేసి తనకి చెప్పే అంత స్థితి మాకు లేదు సార్. అది సార్, రాజ్ తరుణ్ స్టార్డమ్ రాకముందు వరకు ఓకే, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన చుట్టూ మేనేజర్స్, బౌన్సర్లు, లేకపోతే సినిమా యూనిట్ డిస్కషన్ గురించి ఇంతమంది వస్తూ ఉండేవారు కదా, ఆ విల్లాకి కానివ్వండి, అక్కడికి చూడడానికి కోసమో దాన్ని కలవడం లేదు సార్. విల్లాకి ఎప్పుడు వచ్చేవారు కాదు సార్. ఓకే. తను బయటికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడో ఇంకో దగ్గర ఎక్కడో ప్రావిజన్ పెట్టుకొని అక్కడ చేసేవాడు తప్పితే ఎవరు ఇంటికి రావడానికి వెళ్ళలేదు సార్. ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే. ఆ స్టోరీ డిస్కషన్స్ కైనా ఇంత జరగవు, అవకాశం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు మరి రాజ్ తరుణ్ విషయంలో బయటికి రావడం గల కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? అంతవరకు సవ్యంగానే ఉంది, కలుసుకుందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పేరెంట్స్ అంగీకారం కూడా ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. మీరు కొంత ఇబ్బంది పెట్టింది ఆవిడ కాబట్టి బయటికి వెళ్ళారు. చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి సార్. ఒక చిన్న అబ్జెక్షన్. పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఇద్దరికి ఉండేది? ఇద్దరికి లేదు, తన మనసులో ఉండేది కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు పెళ్లి చేసుకుందా. సరిపోనివ్వండి సరే, ఏ ఉద్దేశం లేకుండా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనుకుందాం. సో ప్రజెంట్ ఇప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారు? లావణ్య ఫస్ట్ గా బయటకు వచ్చి, రాజ్ తరుణ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు, నేను రోజుల పాటు తనతో కలిసి ఉన్నాను అని చెప్పి తను మొదటగా బయటకు వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత తను ఇంట్లోకి వచ్చి ఉండమనేది, నువ్వు మళ్ళీ తిరిగి రా, ఇంట్లో ఉండు, రాజ్ తరుణ్ ఇంట్లో వెళ్ళాలా ఉండాలి, తనకి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యాలి, ఎవరితో పరిచయాలు పెట్టుకోకూడదు, అలా ఉండాలంటే రమ్మని చెప్పేది. రాజ్ తరుణ్ రావడం మానేశాడు. ఇంకేవో కొంత అమౌంట్ ఏదో అడ్జస్ట్ చేసేవాడు, తర్వాత అది కూడా మానేశాడు. తనేం చేసేదంటే ఈ రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి
చాలా న్యూసెన్స్ చేసేది. ప్రతి ఒక్కరికి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ హీరోలు కానీ తన లిస్ట్ లో ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి రచ్చ 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 వాళ్ళందరితో తిట్లు. అంటే రాస్తారు రావట్లేదని గొడవ పెడుతుండే. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాస్తారన్నప్పుడు? ఆఖరికి ఏం చేసి ఇంకో దగ్గర రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నాడు. అంటే హైదరాబాద్ లోనేనా? రెంటెడ్ హౌస్, హైదరాబాద్ లోనే రెంటెడ్ హౌస్ తీసుకుని రెంటెడ్ హౌస్ లో ఉండేవాడు. సింగిల్ గా ఉండేవాడా? సింగిల్ గా ఉండేవాడు. ఓకే. అది కానీ లావణ్య కొన్ని ఫోటోలు తీసుకొచ్చింది, ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవడం వల్ల లావణ్య వదిలేశాడు రాజ్ తరుణ్. గతంలో నాతో పాటు ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల పడిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్, బట్ మీకు అందరికి తెలిసిందే. ఆ హీరోయిన్ పేరు చెప్పింది. సార్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదైనా ఉండి ఎఫ్ఐఆర్ ఉంటే ఏమో అంటే ఉండొచ్చు ఏమో నాకు తెలియదు. కానీ తనతో పనిచేసిన ప్రతి చెప్పండి, రిలేషన్షిప్ ఉందా లేదా మీకు తెలుసా? నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చేమో అంటారు. అయితే ఏమో అంటే ఇప్పుడు ఇవన్నీ హడావుడిలో వింటుంటే ఏమో మన దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మనకి తెలియని విషయం కదా అనిపించేస్తాం. అడగలేదా మీ అబ్బాయి రాజస్థాన్? అడగలేదా మీరు ఇదేంటి ఆరోపణలు ఏంటి, మళ్ళీ ఇంకో అమ్మాయి ఏంటి, అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ విల్లాలో నువ్వు ఉండకుండా నువ్వు రెంట్ ఉండడం ఏంటని ఎప్పుడు అడగలేదా రాజస్థాన్ మీరు? విల్లాలో ఇవన్నీ మాకు తెలిసినాయి కదా. తను విల్లాలో ఎందుకు వచ్చాడు, తను డ్రగ్స్ పట్టుబడిన తర్వాత అందులోంచి బయటకు వచ్చాడు, తను పంపించలేక భయపడి తనే బయటకు వచ్చాడు, ఇవన్నీ మాకు తెలిసినవే. ఇది రకరకాల అమ్మాయిలతో పరిచయాలంటే తను పనిచేసిన ప్రతి హీరోయిన్ తోటి తన ఎఫ్ఐఆర్ ఉందనే చెప్తారు. అంటే కొన్ని ఆడియోలు కూడా బయట రిలీజ్ చేసింది, తను కొన్ని ఆడియోలు కూడా బయట రిలీజ్ చేసింది లావణ్య. ఇవన్నీ హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు వాటన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇవ్వమంటారా నన్ను? అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, మీ అబ్బాయి కూడా నేను ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాను, ఆయన చాలా కష్టపడి స్థాయికి వచ్చారు కాదనిలేం. అటువంటి ఒక వ్యక్తి పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయనంటే డెఫినెట్గా తప్పొప్పులు ఎవరివి? ఒక అమ్మాయి ఇంతలా ఆరోపణ చేస్తోంది, ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని మీరే అంటున్నారు. అటువంటి ఒక వ్యక్తి ఇలా ఉందన్నప్పుడు డెఫినెట్గా కొన్ని నిజాలు చెప్పడంలో తప్పేం కాదనిపిస్తోంది నాకు. నిజాలు ఇందులో ఏమి అబద్ధాలు లేవు సార్, వాస్తవాలే నేను మాట్లాడుతున్నది ప్రతిదీ. సార్ ఇప్పుడు ఒకటే అంటున్నాను, తను డ్రగ్స్ లో పట్టుబడి 46 days జైల్లోకి వెళ్ళిపోయి ఉన్న తర్వాత ఈ మధ్యలో ఆ డ్రగ్స్ తనకి ఇంపాక్ట్ తనకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, రాజ్ తరుణ్ ఇంత కాంటాక్ట్ ఉంది అనే పేరు వస్తుందేమో అనే భయంతో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. కానీ ఇంట్లోంచి బయటకు రావడానికి కారణం డ్రగ్స్ విషయంలో నా కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని భయంతో. కానీ తనేం చేస్తుందంటే ఈ అమ్మాయితో పరిచయం ఉన్న వాళ్ళు బయటకు వచ్చాడని చెప్తాను. తను బయటకు రావడానికి కారణం ఈ అమ్మాయితో పరిచయం కాదు, అమ్మాయి కోసం బయటకు వచ్చేలేదు, డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ నాకెక్కడ వస్తుందో, నాకెక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, నా కెరీర్ దెబ్బతినేస్తుందేమో అని భయంతో బయటకు వచ్చాడు. అది తనేమంటుందంటే ఈ అమ్మాయి కోసం బయటకు వచ్చాడు, నన్ను వదిలేసి అంటుంది. అది చిన్న తన ఇంటెలిజెన్స్ అది సార్. రైట్. సో ఇప్పుడు పోనీ లావణ్య రాజ్ తరుణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? ఎందుకంటే పూర్తి సినారియో అసలు నాకు తెలిసి బాధించబడుతున్నవారంటే మీ గురించి చాలా కన్సర్న్ ఉంది చూసే సొసైటీలో కూడా. ఎందుకంటే యూఆర్ వెరీ ఓల్డ్, అట్ ది సేమ్ టైం కొంత అన్ఈజీగా ఉన్నారు, అన్హెల్తీగా ఉన్నారు. మిమ్మల్ని బయట బాధించిన రోజు నిజంగా చాలా మంది కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి ఏం చేయలేకపోయినా కూడా పాపం వాళ్ళని బాధిస్తున్నారు. రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, రాజ్ తరుణ్ హ్యాపీగానే ఉన్నాడు. లావణ్య కూడా ఇప్పుడు తను కాదు అని చెప్తున్నటువంటి ఒక విల్లాలో తను ఉంటుంది, అంతవరకు బాగానే. కానీ బాధించబడుతున్నారు మీరు కాబట్టి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది రాజ్ తరుణ్ నుంచి? అసలు రాజ్ తరుణ్ లావణ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? లావణ్య ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది దయచేసి మీరు తప్పుగా అనుకోకపోతే తన్ను అడిగే తెలుసుకోవచ్చు సార్. అలాగే రాజ్ తరుణ్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, రాజ్ తరుణ్ తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తను ప్రశాంతంగా జీవితం బతకాలి, తన సినిమాలు తను చేసుకోవాలి.
అన్నదే రాస్తారు ఉద్దేశం. రైట్. ఇప్పుడు మీరు సెక్యూర్ గా ఉన్నారా? బతకనివ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు సెక్యూర్ గా ఉన్నారా? అదే విల్లాలో ఉన్నారు కాబట్టి అదే విల్లా నుంచి మీరు మళ్ళీ లైవ్ ఇస్తున్నారు. కింద లావణ్య ఉంది, పైన ఫ్లోర్ నుంచి మీరున్నారు. తలుపులు వేసుకున్నాం, ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారు. ఓకే, తలుపులు వేసుకుని లోపలే ఉంటున్నాం. ఓకే. రాజ్ తరుణ్ ఫోన్ చేశాడా ఈ గొడవ ఇష్యూ తర్వాత మళ్ళీ? లేదు సార్, రాస్తాను కాంటాక్ట్ రాలేదు. అంటే మీకు నిజంగా నాకైతే అనిపిస్తుంది డెఫినెట్గా నా తల్లిదండ్రులు కనుక ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే డెఫినెట్గా నా అటెండెన్స్ అక్కడ ఉంటుంది. కెరీర్ సంగతి తర్వాత, కానీ నాకు కెరీర్ ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం నేను స్టాండ్ తీసుకోవాల్సింది కదా. 3 రోజులు 4 రోజులు కావస్తుంది ఈ రోజు. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి కూడా వాడి లైఫ్ కానీ వాడి కెరీర్ కానీ వాడి తాలూకు యాక్టివిటీస్ కానీ డిస్టర్బ్ అవ్వకూడదు. నేను పడి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేస్తాను, మ్యాక్సిమం ఫేస్ చేస్తాను. నా లిమిట్ దాటిపోయింది అంటే అప్పుడు నేను చెప్తాను, ఎవరైనా నాకు హెల్ప్ చేయదు. అంతవరకు నా ఫైట్ నేను చేస్తాను, నేను నిలబడతాను మ్యాక్సిమం. అంతవరకు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు చేస్తాం అవుతుంది, అనవసరంగా వాడిని డిస్టర్బ్ చేసి ఆ షూటింగ్ అది డిస్టర్బ్ చేసుకుని రావడం ఇవన్నీ ఎందుకు? తప్పదు అనుకుంటే డెఫినెట్ గా వస్తుంది. ఓకే, అవసరం రమ్మని అంటే డెఫినెట్ గా వస్తుంది. ఓకే. కాకపోతే ఈ సిచ్యువేషన్ లో వచ్చి ఆ మొత్తం మీడియా అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది వాడి మీదకి. ఇష్యూ ఉన్నది ఇది కాకుండా పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ విల్లా మీరుండి రాజ్ తరుణ్ ఆయన కష్టార్జితంతో కొనుగోలు చేసిన విల్లా కాబట్టి అక్రమంగా లావణ్య ఉంటుంది, ట్రెస్ పాసింగ్ కిందకి వస్తుంది. సో లీగల్ గా కూడా ఫైట్ చేయొచ్చు. తను అడుగుతుంది, అదే పోలీస్ స్టేషన్లోకి వెళ్దాం, పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం అంటోంది. సో లీగల్ ఫైట్ ఎలా ఉండబోతోంది? ఓకే, ఓకే. సో ఫైనల్ ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరైతే సేఫ్ గానే ఉన్నారు, నథింగ్ టు వరీ. ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నాం. రైట్. ఫైనల్ గా ఈ ఇష్యూ మొత్తం గురించి ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? ఇంత దారుణంగా రాష్ట్రం లైఫ్ డిస్టర్బ్ చేసి మా లైఫ్ డిస్టర్బ్ అయ్యి కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా మేము కూలిపోయి ఉన్నాం, కృషించిపోయాం. మానసికంగా బాధపడుతూ ఏం చెయ్యలేక, చూస్తూ ఏ డెసిషన్ తీసుకోలేక కృషించిపోయాం. ఇప్పటికైనా మాకేంటంటే రాస్తారని వాడి బతుకు వాడు బతకగలిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే మేము కోరుకుంటున్నాం. వాడు ప్రశాంతంగా వాడి సినిమాలు వాడి బతుకు వాడు బతికించాలి. ఇంటి విషయంలోనా వాడి ఆస్తి ఇది వాడికే చెందుతుంది, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు మొదట్లో సినిమాలు చేసి ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి రేపు ఉదయం ఎవరైనా ఎందుకు కొనుక్కుంటారు? రేపు ఉదయం ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా సరే మనకి ఆస్తి నిలబడుతుంది అనే ఉద్దేశంతో కొనుక్కుంటారు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఆ ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న పరిస్థితిలో తన వెళ్ళ తనకి ఉపయోగపడాలి కదా, మనకి సపోర్టింగ్ గా ఉండాలి కదా. అదే మా ఉద్దేశం. ఆ వెళ్ళ తనకి సపోర్టింగ్ ఉండాలి, తనకి అన్ని రకాలుగా సపోర్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ బసవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మొత్తం మీద ఇది రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్ గారు మాట్లాడిన మాటలు. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇక్కడ డెఫినెట్గా నేను వాటి గురించి క్వశ్చన్ చేయాల్సిందే, వాటి గురించి మాట్లాడాల్సిందే. గట్స్ అంటూ ఉన్నారు, లావణ్యం క్వశ్చన్ చేస్తారంటున్నారు. లావణ్యని కాదు, ప్రతిసారి కూడా ఏది కూడా వన్ సైడ్గా ఉండదు, ప్రతి దాంట్లో ఒక వర్షన్ ఉంటుంది. వాళ్ళ వర్షన్ విన్నామే తప్ప ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఇక్కడ చాలామంది కూడా తనని క్వశ్చన్ చేస్తారా, తను ఈ రకంగా అడుగుతారా, ఆ రకంగా అడుగుతారా. డెఫినెట్గా క్వశ్చన్ చేశాము, చేస్తూనే ఉన్నాం కూడా. ఇక్కడ ఎవరికి వన్ సైడ్గా వత్తాసు పలికే అవకాశం అంతకంటే లేదు. రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగింది రాజ్ తరుణ్ నుంచి విన్నాము, రాజ్ తరుణ్ వర్షం తీసుకున్న వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఫర్ ఫస్ట్ టైం తెలుగు మీడియాలో రాజ్ తరుణ్ తండ్రి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. సో డెఫినెట్గా లావణ్య కూడా అందుబాటులోకి వస్తే లావణ్య కూడా అడుగుతాం, ట్రెస్ పాసింగ్ ఇందుకే వస్తుంది, అది మీ ప్రాపర్టీ కాదు కదా అని చెప్పి ఇప్పుడు తన తండ్రి వర్షం చెప్తే విన్నాము. ఇంకా వాళ్ళ తండ్రి యాక్సెప్ట్ చేస్తున్నాడు, రాజ్ తరుణ్ కూడా తప్పు చేశాడు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎందుకు అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడం, అమ్మాయితో ఈ రకంగా జరిగినప్పుడు బయట చెప్పకపోవడం, కెరీర్ గురించి ఆలోచించడం కూడా తప్పు కిందకి వస్తాను తండ్రి కూడా ఆలోచిస్తున్నాడు. సో చాలామంది సోషల్ మీడియాలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేది అది మీకే వదిలేస్తున్నాను. సో నిజంగా మీకే కానీ కన్సర్న్ ఉందనుకుంటే ఇది కేవలం అక్కడ కామెంట్స్తోనే కాకుండా
మీకు నిజానిజాలు ఏమనిపించాయి, అసలు రాజ్ ఉందా, లావణ్య తప్పు ఎవరు జరిగింది, ఇంతకీ లావణ్య రాజ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, రాజ్ లావణ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ విషయం వాళ్ళు ఎక్కడ చెప్పడం లేదు కాబట్టి మీరు సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోనీ అనేది. సో ఇది రాజ్ తండ్రి బసవరాజ్ చెప్తున్న మాటలు. సో చూద్దాం, లావణ్య కోసం కూడా ప్రయత్నం చేద్దాం, లావణ్య తను ఏం చెప్పాలనుకుంటున్నా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాజ్ అనే విషయం ఎక్కడ అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి తన ఫాదర్ చెప్పిన మాటల్లో ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్నాడు. ఆ షూటింగ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్న మాట మాత్రమే ప్రస్తుతం అని చెప్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.